హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా గ్రూప్ సి ఉద్యోగాలు అనమాట. ఎంటీఎస్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. మీకు దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. మీకు మినిమం 10th క్లాస్ అర్హతతోనే జాబ్స్ ఇస్తున్నారు. అండ్ ఇది మన సొంత రాష్ట్రంలోనే జాబ్ ఉంటుంది. మీకు చేరగానే శాలరీ 30,000 పర్ మంత్ ఉంటుందండి. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దామండి. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే iwaai.nic.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ మీరు రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, వేకెన్సీ, ఇది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. మనకు కావాల్సిన నోటిఫికేషన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఆఫ్ వేరియస్ పోస్ట్ అండర్ 11 కేటగిరీస్ త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్. ఇదనమాట. మీకు సిలబస్ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చండి. మీకు అడ్వర్టైజ్మెంట్ కావాలి అంటే ఇక్కడ వ్యూ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయాలన్నమాట. అదేవిధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేయాలి. సో నేను అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి ఇది ఓపెన్ చేస్తున్నానండి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఫస్ట్ ఇదేంటి అంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, IWAI అంటే ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి. దీనికి మనకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు, ఏ స్టేట్ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు చూడండి. ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 16th August ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 15th September వరకు ఇచ్చారు. తర్వాత ఎక్స్టెండెడ్ టిల్ 21st September అంటున్నారు. కాబట్టి మీకు 21st వరకు కూడా టైం ఇస్తున్నారు అనమాట. 21st వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇది పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ ఇచ్చారు, చూద్దాము. పోస్ట్ కోడ్, పోస్ట్ నేమ్ ఆఫ్ ది పోస్ట్, పే లెవెల్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్, వేకెన్సీస్ కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ ఇచ్చారు. ఇక్కడ వివిధ రకాల పోస్టులకి ఇస్తున్నారండి. అసిస్టెంట్ డైరెక్టర్ ఇంజనీరింగ్, అసిస్టెంట్ డైరెక్టర్ ఇంజనీర్, అసిస్టెంట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయరు, ఈ విధంగా చాలా పోస్టులు ఇస్తున్నారు. జూనియర్ అకౌంట్స్ ఆఫీసరు, స్టోర్ కీపరు, స్టాఫ్ కార్ డ్రైవరు, అండ్ మీకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్, టెక్నికల్ అసిస్టెంట్, ఈ విధంగా చాలా రకాల పోస్టులు ఇస్తున్నారు. అయితే మనము ఇప్పుడు చెప్పేది ఏంటంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గురించి చెప్తాను. వేరే అన్నీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట, మీ ఎలిజిబిలిటీని బట్టి. ఫస్ట్ ఇది పోస్ట్ కోడ్ ఇచ్చారు 10/24 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి. లెవెల్ 1 ప్రకారం పే చేస్తారు. మినిమం 18,000 టు మ్యాక్సిమం 56,900 వస్తుంది. అంటే మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 30,000 పైనే వస్తుంది అనమాట శాలరీ. మీకు దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 18 years ఉండాలి, మ్యాక్సిమం 25 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ ఇస్తున్నారు కాబట్టి అన్ని కేటగిరీస్ వాళ్ళకి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ కేటగిరీ వైజ్గా కూడా ఇస్తున్నారనమాట. టోటల్ మీకు 11 ఉన్నాయండి పోస్టులు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఇంకొక పోస్టు స్టాఫ్ కార్ డ్రైవర్, ఇక్కడ చూడండి లెవెల్ 2 ప్రకారం పే చేస్తారు. దీనికి 35,000 to 36,000 వరకు కూడా వస్తుందన్నమాట, అలవెన్సెస్ అన్నీ కలుపుకొని. దీనికి 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 3 పోస్టులు ఉన్నాయి, అన్రిజర్వ్డ్ ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. రిమైనింగ్ పోస్టులకి మీకు జూనియర్ అకౌంట్ ఆఫీసర్, స్టోర్ కీపర్, ఇవన్నీ కూడా మీకు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూడండి ఎలా ఇస్తున్నారు. ప్రతి దానికి కూడా పోస్ట్ని బట్టి దాని ఎదురుగా ఇస్తున్నారండి. ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్కి డిగ్రీ ఇన్ సివిల్ ఆర్ మెకానికల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంట. సో మీరు డిగ్రీ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఇస్తున్నారు. అండ్ మెట్రికులేషన్ చేసి కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కామర్స్లో డిగ్రీ చేసిన వాళ్ళకి, లేకపోతే ICAA CA చేసిన వాళ్ళకి, అదేవిధంగా స్టోర్ కీపర్కి కూడా మెట్రికులేషన్ విత్ ఎక్స్పీరియన్స్. సో అవన్నీ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి ఫ్రెండ్స్. స్టాఫ్ కార్ డ్రైవర్కి ఏముండాలి అంటే కంపల్సరీ మీకు మిడిల్ స్కూల్ సర్టిఫికేట్ ఉండాలండి. అండ్ మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ప్లస్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్లో. హెవీ మోటార్ వెహికల్ ఉంటుంది కదా, అదైనా వచ్చి ఉండాలన్నమాట. అండ్ మీకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే మెట్రికులేషన్ ఈక్వలెంట్ అంటున్నారు. ఓన్లీ 10th class చాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి చూడండి డిగ్రీ ఇన్ సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇలా మీరు చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేరే పోస్టులకు కూడా అప్లై చేసుకుంటే చేసుకోవచ్చు అనమాట. దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు. ఓబీసీ వాళ్ళకి ఎక్స్ట్రా 3 years, SC ST వాళ్ళకి ఎక్స్ట్రా 5 years.
అదేవిధంగా పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ ఉన్న వాళ్ళకి మళ్ళీ కేటగిరీని బట్టి కూడా ఇస్తున్నారు గవర్నమెంట్ సర్వెంట్స్కి. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. దీనికి అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 500 రూపీస్ పే చేయాలండి. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 200 రూపీస్ పే చేస్తే చాలన్నమాట. అండ్ మీరు ఇది ఎలా అప్లై చేయాలి అంటే ఇప్పుడు మనం ఏదైతే వెబ్సైట్ వచ్చామో సేమ్ వెబ్సైట్ నేను అప్లై లింక్ కూడా చూపించాను. సో అది క్లిక్ చేసి మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. రిక్రూట్మెంట్కి వెళ్ళి అప్లై ఆన్లైన్ అని ఉంది కదా, ఆ లింక్ ఓపెన్ చేసి ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుందండి. ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా, రిజిస్ట్రేషన్కి ఇక్కడ చూడండి డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత రైట్ సైడ్లో లాగిన్ అని ఉంది, లాగిన్ చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుందన్నమాట. మనకి దీనికి పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ చూడండి మనకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకైతే విజయవాడ ఇస్తున్నారండి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి. 21 సెప్టెంబర్ వరకు కూడా టైం ఇస్తున్నారండి. ఫస్ట్ మీకు 15th వరకే ఇచ్చారు, తర్వాత ఎక్స్టెండ్ చేశారని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి 21 సెప్టెంబర్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.